వచ్చిన కొత్త దంపతులతో ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరింపచేస్తారు. గృహ ప్రవేశానికి ఇతరములైన శుభకార్యములు చేసుకున్న, ప్రత్యేకించి కార్తీక మాసంలో ఖచ్చితంగా సత్యనారాయణ వ్రతాన్ని విధిగా ఆచరించడం మన వారికి అలవాటు. కానీ ఎందుకు ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని విధిగా చేసుకోవాలి? మన విషయాన్ని చూద్దాం. మనం పెద్దగా ఎప్పుడు ఆలోచించి చూడకపోవచ్చు, కానీ ఒక వ్రతం సాంప్రదాయంగా ఈ వ్రతాన్ని కొనసాగించేవారు ఎందరో ఉంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం అనే వరం మనకి నారదుడు పుణ్యమా అని సంప్రాప్తినిచ్చిందే. ఆయన్ని కలహ భోజనుడని తిట్టుకుంటాం, కానీ లోకాపకారం కోసం ఆయన అందించినవన్నీ వరాలు. వ్రతాలు మారే మహర్షి అందించలేదేమో, అందుకే ఆయన దేవర్షి స్థానాన్ని పొందారు కావచ్చు. ఇంతకీ ఈ వ్రతాన్ని జాతి మత కులభేదాలు లేకుండా ఎవరైనా ఆచరించవచ్చు. స్త్రీలు కూడా నిరంతరాభ్యంగా చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన